సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్మీ కళాశాలలోకి నలుగురు వ్యక్తులు అక్రమంగా చొరబడ్డ కేసులో ఉగ్రకోణం లేదని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆశీష్ కుమార్ను గుర్తించారు. బీహార్ చెందిన ఆశీష్ ఆర్మీ కళాశాల క్యాంటీన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ముగ్గురు వద్ద డబ్బులు వసూలు చేసినట్టుగా తెలిపారు. ఇదే క్రమంలో వారిని నమ్మించి ఆర్మీ కళాశాల వద్దకు తీసుకెళ్లినట్టు డీసీపీ పేర్కొన్నారు. కళాశాల ప్రాంగణంలో ఈ నలుగురు ఫోటోలు తీస్తుండగా ఆర్మీ సిబ్బంది గమనించిపడుతున్నారన్నారు. అయితే గతంలో బీహార్, కలకత్తాలోనూ ఆశీష్ కుమార్ ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేసినట్టుగా విచారణలో వెల్లడైందని డీసీపీ తెలిపారు. సో త్రూ దాట్ ఓన్లీ టిప్కాన్. సో స్పెసిఫిక్ గా అయితే దీనిలో టెర్రర్ యాంగిల్ అయితే ఏది రాలేదండి ఇన్వెస్టిగేషన్ లో. దాట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు కన్ఫర్మ్ టు యూ ఆల్. దెర్ వాస్ నో టెర్రర్ యాంగిల్. అన్ని వేరే ఏజెన్సీస్ కూడా వచ్చి వీ హ్యావ్ ఆల్ వెరిఫైడ్ ఇన్ గ్రేట్ డీటెయిల్ ఇన్ దిస్ ఇష్యూ. పర్టికులర్ గా దీనిలో ఉన్నాడు ఒక మెయిన్ అక్యూజ్డ్ ఆశీష్ కుమార్ అనే పర్సన్ అండ్ మెయిన్ అక్యూజ్డ్. ఆయన హీస్ అ నేటివ్ ఆఫ్ బీహార్ ఏరియా నేటివ్. ఆయన చాలా రోజుల నుంచి ఇక్కడ హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాడు. సమ్ సెక్యూరిటీ గార్డ్ లాగా వర్క్ చేశాడు. దాని తర్వాత సూపర్వైజర్ లాగా వర్క్ చేశాడు ఇన్ సెక్యూరిటీ ఏజెన్సీస్. సో త్రూ దాట్ ఓన్లీ టిప్కాన్ అని కంపెనీకి హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. అండ్ త్రూ దట్ కంపెనీ ఆయన కింద వర్క్ చేసే ఇప్పుడు దీంట్లో ఉన్న వేరే ఇద్దరు ఉమెన్ ఉన్నారు, వాళ్ళు అండ్ ఇంకొక మేల్ పర్సన్ ఉన్నారు. ముగ్గురు ఆయన కింద అక్కడ సెక్యూరిటీ ఆ కంపెనీలో ఎక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు టిప్కాన్ అనే కంపెనీలో ఎంప్లాయీస్. సో ఈయన కొంచెం రిలేటివ్స్ కొందరు మంది ఫ్యామిలీలో ఆర్మీ నుంచి బిలాంగ్ చేస్తారు. ఇన్ ద సెన్స్ రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ అంకల్స్ అట్లా ఆర్మీలో రిటైర్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ప్రీవియస్ గా కూడా ఆయన ఆ ఏరియాకి క్యాంటీన్ కోసం అని విజిట్ చేశాడు, మిలిటరీ క్యాంటీన్ కోసం. ముగ్గురిని వాళ్ళకి ఏదైనా జాబ్ ఇప్పిస్తానని, అక్కడ సెక్యూరిటీ గార్డ్ లాగా ఏదైనా జాబ్ ఇప్పిస్తానని, అంటే హీ వాస్ ట్రైంగ్ టు ఫ్రాడ్ దెమ్. బేసిక్లీ ఇంటెన్షన్స్ కరెక్ట్ గా లేవు. ఆయన ఫ్రాడ్ చేయాలనే ఇంటెన్షన్ తో వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆయనకి ఏదైనా కమిషన్ వస్తుందని, సో అట్లా అని ఆయన తీసుకెళ్లి ఒక ఫేక్ ఐడి కార్డ్ మాత్రం ఆన్లైన్ నుంచి ఒక వేరే ఆఫీసర్ది, ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లాంటి డ్రెస్ది వేసుకొని ఫేక్ ఐడి కార్డ్ మాత్రం హీ హాజ్ యూస్డ్. అందుకే వీ హ్యావ్ బుక్ దిస్ కేస్. అండ్ బికాస్ ఆఫ్ ఇంపర్సనేషన్ అయితే చేశాడు, ట్రెస్ పాస్ ఆల్సో హీ హాజ్ డన్ ఇల్లీగలీ. సో దీంట్లో రిమాండ్ చేస్తాం జరిగింది. సో